హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ బ్రదర్స్ ఛానల్. మేమైతే ఈసారి సమ్మర్ హాలిడేస్కి నెల్లూరు ట్రిప్ అయితే వేసాము. సో ఇక్కడైతే మేము కాశ్మీర్ ఎగ్జిబిషన్ ఉందంటే అక్కడికి వెళ్ళాము. సో ఇదే అనమాట కాశ్మీర్ ఎగ్జిబిషన్. ఈ ఎగ్జిబిషన్కి అయితే ఎంట్రీ ఫీజు 100 రూపీస్ ఉంది. సో బిలో 4 years పిల్లలకైతే ఎంట్రీ ఫీజు లేదు. అబవ్ 4 years పిల్లల నుంచి అడల్ట్స్ వరకు కూడా 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సో మనం ఎంట్రీ అవ్వగానే లోపల ఇలాగా మనకి ఏదో కాశ్మీర్లో ఉన్న ఫీల్ రావడానికి వాళ్ళు ఏసీస్ కూడా పెట్టారు. సో మేమైతే వీడియో తీయాలని అయితే అనుకోలేదు, ఎందుకంటే ఎగ్జిబిషన్స్ అంటే ఎప్పుడులా నార్మల్గానే ఉంటాయి కదా అనుకున్నాము. బట్ వన్స్ లోపలికి స్టెప్ ఇన్ అయ్యాక చూస్తే మాత్రం నిజంగానే చాలా బాగుంది. సో వెంటనే వీడియో అయితే తీసి షూట్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మ్యాక్సిమం మనకి ఏంటంటే ఫొటోస్కి అయితే చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. ఇక్కడైతే ఇలాగా మినీ హౌసెస్ కూడా అరేంజ్ చేశారు. ఇక్కడ మనం ఫొటోస్ కూడా దిగచ్చు. సో ఇక్కడ ఫోటో దిగడానికి అయితే చాలామంది ఉన్నారు. సో మనమైతే అక్కడ ప్లేస్లో ఫోటో దిగాలంటే చాలాసేపు అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ అన్నిటికన్నా బాగున్న ప్లేస్ అయితే ఇదే అని చెప్పచ్చు. సో ఇవైతే యాపిల్ ట్రీస్, ఇవి రియల్ యాపిల్స్ అయితే కాదు. వీళ్ళు ఇక్కడ స్మోక్ ఎఫెక్ట్ కూడా మధ్య మధ్యలో యాడ్ చేశారు మనకి కాశ్మీర్లో ఉన్న ఫీల్ కలగడానికి. సో ఇక్కడైతే మనకి ఇలాగా పెంగ్విన్స్, పోలార్ బేర్స్, స్నోమ్యాన్స్ కూడా రెడీ చేసి ఉంచారు. ఇక్కడైతే మెయిన్ది ఉందని చెప్పచ్చు. సో ఇక్కడ హార్ట్ షేప్లో ఉన్న ఫ్లవర్ డెకరేషన్ అయితే ఉంది. సో ఇక్కడైతే ఫొటోస్ చాలా బాగా వచ్చినాయి. మేమైతే చాలా ఫొటోస్ దిగాము. సో ఇక్కడైతే మనకి ఎండింగ్లో ఇలాగా మన సోల్జర్స్ని అయితే ఉంచారు. సో మనకి రీసెంట్గా పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగింది కదా. సో మనకి కాశ్మీర్ అనగానే అవే గుర్తొస్తాయి కాబట్టి సో ఇలాగా సోల్జర్స్ అందరినీ కూడా ఇలాగా ఫొటోస్లో ఉంచారు. సో మనకి ఇక్కడికి కాశ్మీర్ థీమ్ అయితే అయిపోతుంది. ఇక్కడ నుంచి మనం బయటకు రాగానే మనకి నార్మల్ ఎగ్జిబిషన్స్లో ఉండే ఐటమ్స్ ఏవైతే ఇలా షాప్స్ కానీ, జెయింట్ వీల్స్ కానీ, రైడ్స్ కానీ అయితే ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ స్టాల్స్ అయితే చాలా వరకు తక్కువే ఉన్నాయని చెప్పచ్చు. స్టాల్స్ కొన్నే ఉన్నాయి, చాలా స్టాల్స్ వరకు అయితే ఓపెన్లో లేవు. సో మేము వెళ్ళిన రోజు అయితే వర్షం అయితే గట్టిగా పడింది. సో ఏ స్టాల్స్ అయితే చాలా ఖాళీగా ఉన్నాయి కదా, మేము ఇంకా ఆ స్టాల్స్ దగ్గరే వెయిట్ చేసాము వర్షం ఆగేంత వరకు. సో వర్షం వల్ల మేము చాలా వరకు వీడియో అయితే తక్కువే షూట్ చేసాము. సో మా పిల్లలు కూడా చాలా రైడ్స్ ఎక్కుదాం అనుకున్నారు, కానీ టైం కూడా చాలా అయిపోయింది. వర్షంలోనే మాకు 1/2 hour టైం వేస్ట్ అయిపోయింది. సో ఇక్కడ మనకి డెవిల్ హౌస్ కూడా ఉంది. ఈ డెవిల్ హౌస్కి ఎంట్రీ ఫీజు కూడా ఉంది. మాకు ఆ అరుపులు విని లోపలికి వెళ్ళాలంటేనే భయం వేసింది. సో మా పిల్లలు ఓన్లీ ఒక్క రైడే ఎక్కారనమాట. సో వాటర్ రైడ్ ఒక్కటే ఎంజాయ్ చేశారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ బ్రదర్స్ ఛానల్.